మయా సినిమా ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. అది మా మ్యాటర్. పొద్దున్నే 4 లేపు పడదొబ్బి సినిమా తీసుకెళ్లారు. అవును, ఏ సినిమా చెప్పలే కదా, అయినా మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందిలే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద బెనిఫిట్ షో అని చెప్పి. అయినా మాకు జిమ్కి వెళ్ళడానికి, జాగింగ్కి వెళ్ళడానికి రాని మోటివేషన్ సినిమా కంటే పిచ్చగా వస్తుంది. రోడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి జువ్వలో కొట్టుకెళ్ళిపోయాం. ఈ లోపల మధ్యలో ఎవరో వాకింగ్ చేస్తా కనిపించారు మాకు. ఏ బాబాయ్ పడుకోరా మీరు? సరిపోరా ఇద్దరికిద్దరు. మనోడు పడుకునేవాడు. ఫైనల్గా థియేటర్కి వచ్చాం. అబ్బా, సినిమా పిచ్చోళ్ళందరినీ దగ్గర చూస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉందో. అమ్మయ్యా, మొత్తానికి టైటిల్ కార్డ్ వేసాడు. నేనైతే 0 ఎక్స్పెక్టేషన్తోనే వెళ్ళాను, ఎందుకంటే ట్రైలర్ చూసినంత అంత ఎక్స్పెక్ట్ చేయాలనిపించలేదు. బట్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బుర్రపాడు చేశాడు అనిపించింది. ఆ ఎలివేషన్లు ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఏంటి, అసలు బాగా తీశాడు. థియేటర్లో ఎవరో బ్రో వచ్చి బ్యాట్ నా చేతికి ఇచ్చి, బ్రో నీ దగ్గర పట్టుకో 5 మినిట్స్లో వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపించలేదు. చూడడానికి బాగుంది కదా, క్యూట్గా స్నాప్ పెట్టుకోవడానికి అని చెప్పి తస్కరిచ్చాం అనమాట. మయా సినిమా ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఫైనల్గా సినిమా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి.